హాయ్ ఆల్. ఇప్పుడే మన సోనీ లివ్‌లోకి స్ట్రీమింగ్‌కి వచ్చిన 'ప్రావీణ్ కూడా షాపు' అనే మూవీ చూసా. మూవీ ఎలా ఉందంటే చాలా నచ్చేసింది నాకు. చాలా అంటే చాలా బాగుంది. ఒక మంచి సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ మాట. సినిమా అయితే కేక పుట్టించిందన్నమాట. సినిమా చూడడానికి ఒక చిన్న రీజన్ చెప్పనా? సినిమాలో మనకి మెయిన్ లీడ్స్ ఎవరో తెలుసా? ఫస్ట్ లీడ్ వచ్చేసి మన బేసిల్ జోసెఫ్. సెకండ్ వచ్చేసి షౌబిన్ షాహీర్. చాలు వీళ్ళిద్దరు ఉన్నారంటే ఆ సినిమా క్రేజీ ఉంటుంది ఇంకా. నార్మల్గా ఒక్కొక్కళ్ళు ఉంటేనే ఆ సినిమా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇంకా వీళ్ళిద్దరూ ఉన్నారంటే ఇంకా మూవీ ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నా. సరే, కమింగ్ టు ద ప్లాట్ ఏంటంటే మనకి ఓపెన్ చేయగానే ఒక కళ్ళు షాప్ చూపిస్తారన్నమాట. కొన్ని క్యారెక్టర్స్నే మనకి చూపిస్తారు. దాంట్లో మనకు ఒక వ్యక్తే మన షౌబిన్ షహీర్ అన్నమాట. అయితే ఏమవుతుందంటే మనకి సడన్గా ఆ షాప్ ఓనర్ అనే అతను చనిపోతాడు అన్నమాట. ఎలా చనిపోయాడు అనేది మిస్టరీ, అది ఎవరికి తెలియదు. సో అదే రోజు నైట్ ఎవరెవరు ఉన్నారంటే మన షౌబిన్ షహీర్తో పాటు కొంతమంది ఆ రోజు నైట్లో అక్కడ ఉంటారు. సో అందరి మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఈ ఇన్వెస్టిగేషన్ చేసేది ఎవరంటే మన బేసిల్ జోసెఫ్. అయితే మన బేసిల్ జోసెఫ్ ఇంతకీ ఎవరు చంపారని కనుక్కున్నాడా లేదా, అసలు ఎవరు చంపారు, ఆ రోజు నైట్ అసలు ఏం జరిగింది, ఏదైనా కొట్లాట జరిగి చనిపోయారా, లేకపోతే నార్మల్గా చనిపోయాడా, లేకపోతే సూసైడా, ఇది మనకు మూవీ ప్లాట్ లైన్. దీన్ని వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసే విధానం ఉంటుంది అసలు హ్యాట్స్ ఆఫ్. అసలు ఫస్ట్ మూవీకి పాజిటివ్స్ ఏంటంటే రైటింగ్. అసలు బా ఏమైనా రాసుకున్నారా? స్టోరీ చాలా చిన్నదే. ఒకతను చనిపోయాడు, ఎవరు చంపాడు కనిపెట్టాడు, అంతే. అది కూడా ఏంటంటే మనకి పెద్ద ఎక్కువ లొకేషన్స్ ఉండవు. 2 లొకేషన్స్ 3 లొకేషన్స్ ఉంటాయి అన్నమాట మూవీ మొత్తానికి. ఆ లొకేషన్స్లో భలే చాలా గ్రిప్పింగ్గా, చాలా సస్పెన్స్ని అట్లా హోల్డ్ చేస్తూ చాలా బాగా రాసుకున్నారు సీన్స్ అని. ఇంకొకటి ఏంటంటే మన బేసిల్ జోసెఫ్ యాక్టింగ్. కొన్ని సీన్స్లో అసలు యాక్టింగ్ చేస్తాడు, చాలా బాగా చేస్తాడు. యాక్చువల్గా మనకి ఎలా చూపిస్తారంటే బేసిల్ జోసెఫ్ని తను చాలా స్మార్ట్ అని తను కూడా ఫీల్ అవుతాడు. అలాగే తను డీల్ చేసే విధానం కానీ, తను ఆ కేసులో కొన్ని డీటెయిల్స్ని బయటికి తవ్వి తీస్తూ ఉంటాడు. ఆ డీటెయిల్స్ని చూపించే విధానం కానీ మనకి చాలా బాగా నచ్చుతుంది అనమాట. అది నాకైతే బాగా నచ్చింది. షౌబిన్ షహీర్ గారు యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్. దీంట్లో ఆయన కుంటువాడి కింద నటిస్తారన్నమాట. బా ఎంత న్యాచురల్గా చేశాడంటే అతను చాలా న్యాచురల్గా చేశాడు. మూవీ మొత్తం మనం ఎక్కడైనా తన రన్నింగ్ కానీ, ఎక్కడైనా నడవాలన్నా అసలు ఆ క్యారెక్టర్లో నుంచి తను బయటికి రాలేదు. ఎక్సలెంట్గా అసలు. మిగతా క్యారెక్టర్స్ కూడా ఉంటారు, అందరు కూడా బాగా పర్ఫామ్ చేశారు. ఎక్కడ మనకి డీవియేట్ అవ్వదు అనమాట. ఎవరు చిరాగ్గా చేసినట్టు అరే ఇలా వెళ్తుందిరా అని ఏం అనిపించదు. ఇంకొకటి ఏంటంటే మనకి మూవీ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేలో వెళ్తుంది అనమాట. ఆ స్క్రీన్ ప్లేని చాలా బాగా రాసుకున్నారు. ఆ సీన్స్ పెట్టుకునే విధానం కూడా చాలా బాగుంది. కొన్ని ట్విస్టులు రాసుకున్నారు, అసలు చాలా బాగా రాసుకున్నారు. మనం ఎక్స్పెక్ట్ చేయమన్నమాట, అంత బాగా రాసుకున్నారు. ఆ సస్పెన్స్ని హోల్డ్ చేస్తారు అలాగా. క్లైమాక్స్ వరకు కూడా మనకి కిల్లర్ ఎవరని తెలియదు. ఇంకోటి ఏంటంటే మనకి ఫస్ట్ నుంచి కూడా వీడి కిల్లర్ అని చూపిస్తారు కాసేపు, మళ్ళీ ఇన్వెస్టిగేషన్ అయ్యి ఇంకొకటి మీదకి షిఫ్ట్ అవుతుంది, మళ్ళీ అక్కడి నుంచి ఇంకొకటికి షిఫ్ట్ అవుతుంది. ఇలా షిఫ్ట్ అయ్యి మనల్ని మ్యానిపులేట్ చేస్తారన్నమాట. అది బాగుంటుంది. ఎక్కడ కనిపెట్టలేమన్నమాట, ఎవరు చంపారు, ఎందుకు చంపారు అన్నది కనిపెట్టం. మన కళ్ళ ముందరే ఉంటాయి డీటెయిల్స్ అని. వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా చాలా క్లియర్గా అన్నీ మెన్షన్ చేస్తారు. దేనివల్ల ఏమేమి జరుగుతుందో అవన్నీ చిన్నగా మెన్షన్ చేస్తారు. అది మనం పెద్దగా పట్టించుకోం, కానీ ప్రీ క్లైమాక్స్కి వస్తున్నప్పుడు రివీల్ చేస్తారన్నమాట. అరే ఇందుకా అని అనిపిస్తుంది అన్నమాట. అప్పుడు ఆ ట్విస్ట్లో అయితే చాలా బాగా రాసుకున్నారు, నాకు అది బాగా నచ్చేసింది. ఇంకొచ్చేసి మ్యూజిక్ కూడా చాలా బాగుంది, చాలా బాగా కొట్టారు. కొన్ని సీన్స్ అయితే సస్పెన్స్కి క్రేజీ కొట్టారు మ్యూజిక్. మనకి ట్విస్ట్లు రివీల్ అవుతాయి కదా, దాంట్లో కూడా కొంచెం బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది బాగా కొట్టారు. ఇంకొచ్చేసి సినిమాటోగ్రఫీ. అసలు మలయాళం సినిమాలు అంటేనే మనకి న్యాచురల్గా ఉంటాయి. దీంట్లో కూడా అంతే న్యాచురల్గా తీశారు. పెద్దగా ఎక్కువ ఎక్విప్మెంట్ వాడకుండా, అసలు CGI VFX ఇట్లాంటివి వీళ్ళ సినిమాల్లో మనం పెద్దగా చూడము. వాటితో అసలు ఆ CGI అవసరం లేకుండా వీళ్ళు కొన్ని సీన్స్ నార్మల్గా మనకి ఇంట్లో దొరికే వస్తువులతోనే కొంచెం ఆ సీన్స్ రాసుకున్నారు. దాంతో సస్పెన్స్ని హోల్డ్ చేశారు చూడండి, అసలు క్రేజీ. కొన్ని సీన్స్ అయితే ఆ కెమెరా యాంగిల్స్ అయితే నాకు చాలా బాగా నచ్చేసాయి. అంతే, సినిమాల్లో అసలు పేరు పెట్టి ఇది బాగాలేదు అని చెప్పడానికి అయితే ఏం లేదు, అంతా బాగుంది. చాలా రాగా, చాలా న్యాచురల్గా బాగా తీశారు. క్యారెక్టర్స్ అందరూ కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. ట్విస్ట్లు కానీ, మనకి సస్పెన్స్ని హోల్డ్ చేయడం కానీ, దాన్ని రివీల్ చేయడం కానీ, అవంతా టైమింగ్ కూడా చాలా పర్ఫెక్ట్ ఉంటుంది. క్లైమాక్స్ కూడా మంచి ఎండింగ్ ఇచ్చారు. ఓవరాల్గా సినిమా చూడాలా వద్దంటే ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. ఎవరికైతే క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ బాగా నచ్చుతాయో, అరే నాకు ఇది సస్పెన్స్ కావాలి అనుకుంటారు కదా, వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుంది. అస్సలు మిస్ అవ్వకండి సినిమా. మీరు మూవీ చూసాక మూవీ ఎలా ఉందని చెప్పి నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి, ఓకేనా? సరే, మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.